అసెంబ్లీ నుండే కాదు పార్లమెంట్ నుంచి కూడా వాకౌట్ చేస్తూ పారిపోయిన వైసీపీ మరోసారి తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్న వైసీపీ బ్యాచ్. We are against this bill in this present form, sir. We are going to make a walkout, sir, because this bill is hopeless and there's nothing in this. పార్లమెంట్లో అమరావతిపై కుట్ర, అసలు ఏం జరిగిందో చూద్దామా? మనందరికీ తెలిసిందే, శాశ్వత రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ ఏపీ శాసనసభ ఆమోదించిన బిల్లును పార్లమెంటుకు పంపింది. ఈ రోజు ఆ బిల్ పార్లమెంట్ టేబుల్ పైకి రాగా ఈ అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో గుంటూరు ఎంపీ పెమ్మసాని గారు తెలుగులో ప్రసంగిస్తూ అమరావతి గొప్పతనాన్ని, రాజధాని ఎందుకు అక్కడే ఉండాలో వివరించారు. అనంతరం సీఎం రమేష్ గారు మాట్లాడుతూ జగన్ చేసిన అరాచకాలను బయటపెట్టారు. అదేవిధంగా అప్పట్లో ప్రధానమంత్రి మోదీ గారు స్వయంగా అమరావతికి శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక తమ వంతు వచ్చినప్పుడు వైసీపీ ఎంపీలు మాట్లాడేందుకు లేచి మిథున్ రెడ్డి గారు స్పష్టంగా మేము అమరావతిని శాశ్వత రాజధానిగా అంగీకరించము అంటూ తెలిపారు. అంతేకాదు తర్వాత వాకౌట్ చేస్తూ సభ నుంచి వెళ్లిపోయారు. ఇది మొత్తం చూస్తుంటే వైసీపీ అసలు ఉద్దేశ్యం ఏమిటో మళ్లీ స్పష్టమవుతోంది. ఈ అంశంపై మీ అభిప్రాయమేంటి? కామెంట్లో తప్పకుండా తెలియచేయండి.